హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక మనం వ్యోమమిత్రకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక వ్యోమమిత్ర వార్తల్లో ఎందుకుంది, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే వ్యోమమిత్ర గురించి పూర్తి వివరాలు అనేటువంటిది మీకు తెలియచేస్తూనే వ్యోమమిత్ర యొక్క లక్షణాలు అనేటువంటిది కూడా, అంటే దాని యొక్క విశిష్టత అనేటువంటిది కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది మీకు అడగడం జరుగుతుంది అనమాట అండి. భారత రాజ్యాంగాన్ని ఎన్ని భాషల్లో రాశారంటే, ఫస్ట్ మన భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు మొత్తం ఎన్ని భాషల్లో రాశారనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి. ఆప్షన్ ఏ వచ్చేసి 3 భాషలు, ఆప్షన్ బి వచ్చేసి 4 భాషలు, ఆప్షన్ సి వచ్చేసి 2 భాషలు, ఆప్షన్ డి వచ్చేసి 6 భాషలు. ఒకవేళ మీరు ఇందులో ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ మీరు ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఒకవేళ 3 భాషలు అయితే కనుక ఏ భాషలు అనేటువంటిది మీకు తెలపండి. 2 భాషలు అయితే ఏ భాషలు అనేటువంటిది. ఈ రకంగా మీరు డీటెయిల్గా ఆన్సర్ రాసినట్టయితే కనుక ఎంతగానో మీకు ఎక్స్ప్లెయిన్ అవునట్లుగా, అదే రకంగా రాజ్యాంగం పట్ల మీకు కొంచెం అవగాహన ఉన్నట్లుగా కూడా తెలవడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి మీరు చూసినట్లయితే కనుక ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి 2 పథకాలు ఏదైతే మేనిఫెస్టో ఉందో, మేనిఫెస్టోని ఆధారం చేసుకుని ఆయన చేసినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మీకు వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసేసి మహాలక్ష్మి పథకం అనమాట. మహాలక్ష్మి స్కీమ్లో చూసినట్లయితే కనుక మొత్తం 3 స్కీమ్స్ అనేటువంటిది ఇమిడి ఉండడం జరిగిందనమాట అండి. ఈ 3 స్కీమ్స్లో లాస్ట్ స్కీమ్ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి స్కీమ్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సమావేశమైన తర్వాత, అసెంబ్లీలో ఉన్నటువంటి వారి యొక్క మంత్రులకు పదవులు ఇచ్చిన తర్వాత ఈ పథకాన్ని అనేటువంటిది మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి స్కీమ్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది. అదే రకంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక చేయూత ప్రోగ్రామ్ కింద మనం చూసుకున్నట్లయితే కనుక రాజీవ్ ఆరోగ్యశ్రీ, అదే రకంగా పెన్షన్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి పథకం అనేటువంటిది అమలు చేయడం జరిగిందనమాట అండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద క్రితం ఉన్నటువంటి 5 లక్షల ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగిందనమాట అండి. అదే రకంగా పెన్షన్ అనేటువంటిది కూడా అందరికీ ఇస్తున్నట్లుగా ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఈ పార్ట్ 2 వీడియో అనమాట అండి. పార్ట్ 1 వీడియో వచ్చేసి ఇదనమాట. సో మీరు ఇంకా ఈ 2 వీడియోస్ చూడనట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను రైట్ సైడ్న ఐటాక్స్లో మీకు పొందుపరుస్తాను. అదే రకంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తానండి. తద్వారా మీరు డైరెక్ట్గా అవి క్లిక్ చేయడంతో వీడియోలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే రకంగా కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వ్యోమమిత్రకి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే వ్యోమమిత్ర గురించి ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. వ్యోమమిత్ర చూసుకున్నట్లయితే భారతదేశం ప్రతిష్టాత్మకమైనటువంటి గగన్యాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టులో భాగంగా వ్యోమమిత్ర అనేటువంటి మహిళా రోబోట్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఇటీవల ప్రకటన చేయడం జరిగిందనమాట అండి. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గగన్యాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ గగన్యాన్ ప్రాజెక్టులో సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక వ్యోమమిత్ర అనేటువంటి మహిళా రోబోట్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఇటీవల తెలపడం జరిగింది అనమాట అండి. సో గుర్తుపెట్టుకొని ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అంతరిక్షంలో పంపేటువంటి అంతరిక్షం గురించి చేసేటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్ అనమాట అండి. ఈ గగన్యాన్ ప్రాజెక్ట్లో చూసుకున్నట్లయితే కనుక వ్యోమమిత్ర అనేటువంటి రోబోట్ని పంపడం జరిగిందనమాట అండి. ఈమె మహిళా రోబోట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక ఏ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అదే రకంగా ఈ రోబోట్ యొక్క పేరు ఏంటని అడగడం జరుగుతుంది. ఈ రోబోట్ అనేటువంటిది జెంటా లేకపోతే ఫీమేల్ అనేటువంటి క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం దీన్ని అవగాహన చేసుకోవచ్చు అనమాట అండి. సో వ్యోమమిత్ర అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక భారతదేశం ప్రతిష్టాత్మకమైనటువంటి చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమమిత్ర అనేటువంటి మహిళా రోబోట్ను వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఇటీవల ప్రకటన చేయడం జరిగిందనమాట అండి. ఈ మంత్రి పేరు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వ్యోమమిత్ర గురించి చూసుకున్నట్లయితే కనుక వ్యోమమిత్ర అనేటువంటిది 2
సంస్కృత పదాల కలయికతోటి వ్యోమమిత్ర అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఫస్ట్ వ్యోమ అంటే చూసుకున్నట్లయితే సంస్కృత పదంలో స్పేస్ అని అర్థం అనమాట అండి. నెక్స్ట్ మిత్ర అని చూసుకున్నట్లయితే కనుక మిత్ర అనగా స్నేహితుడు, వ్యోమమిత్ర అనగా మనకి స్పేస్ సంబంధించినటువంటి స్నేహితుడిగా, మనం అంతరిక్ష స్నేహితుడిగా, మనం ఈ రకంగా అంటే అంతరిక్షంలో స్నేహితుడిగా మనం ఈ రెండు పదాల కలయిక ద్వారా వ్యోమమిత్ర అనేటువంటి పదాన్ని తీసుకున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యోమమిత్ర అనేటువంటిది ఏ పదం నుంచి తీసుకున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక సంస్కృత పదం అనమాట అండి. సాంస్క్రిట్ పదం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట అండి. రెండు పదాలు, వ్యోమ అనగా స్పేస్, మిత్ర అనగా స్నేహితుడు అనమాట అండి. నెక్స్ట్ ఇది గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్రకు ముందు మానవ రహిత పరీక్షా మిషన్లో ప్రయాణించడానికి ఇస్రో రూపొందించినటువంటి మరియు అభివృద్ధి చేసినటువంటి మహిళా రోబోట్. ఏదైతే మన గగన్యాన్లో ఏదైతే ఉందో మానవ అంతరిక్ష యాత్ర ఏదైతే జరగనుందో దానికి ముందు మానవ రహిత పరీక్ష చేయడానికి అని చెప్పేసి ఇస్రో రూపొందించినటువంటి మహిళా రోబోటే మనకి వ్యోమమిత్ర అనమాట అండి. వ్యోమమిత్ర అనేటువంటిది ఏదైతే గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి మానవులను పంపిస్తున్నారు యాత్ర నిమిత్తం అని చెప్పేసి దానికంటే ముందుగా మానవ రహిత పరీక్షల్లో ఈ వ్యోమమిత్ర అనేటువంటి మహిళా రోబోట్ని యూజ్ చేయడానికి గాను దీన్ని తయారు చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ వ్యోమమిత్రకు చూసుకున్నట్లయితే కనుక కాళ్ళు లేని కారణంగా దీన్ని హాఫ్ హ్యూమెనాయిడ్ రోబోట్గా మనం పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది హాఫ్ హ్యూమెనాయిడ్ అనమాట అండి. అంటే ఇందులో చూసుకున్నట్లయితే కనుక నడు నుంచి పై భాగం వరకు మాత్రమే బాడీ అనేటువంటిది ఉందన్నమాట. నడుము కింద భాగం అనేటువంటిది లేదు. కాబట్టి దీన్ని హాఫ్ హ్యూమెనాయిడ్ రోబోగా దీన్ని పేర్కొనడం జరిగింది అనమాట అండి. అయినప్పటికీ ముందుకు మరియు పక్కకు వంగగలదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అంటే ఈ సైడ్ వేస్గా బెండ్ అవ్వగలదు, అదే రకంగా ఫ్రంట్ వేస్గా బ్యాక్వర్డ్గా కూడా బెండ్ అవ్వగలదని చెప్పేసి ఇస్రో వారు తెలపడం జరిగిందండి. సిబ్బంది లేని గగన్యాన్ మిషన్లకు వెళ్ళడమే కాకుండా, అంటే ఈ మెయిన్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్రకు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మానవరహిత దానికి వ్యోమమిత్ర అనేటువంటిది పంపించడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా మనుషులతో కూడినటువంటి మిషన్లకు కూడా ఆస్ట్రోనాట్లతో పాటు వెళుతుందని చెప్పేసి ఇస్రో వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి. అంటే ఈ వ్యోమమిత్ర చూసుకున్నట్లయితే కనుక మానవరహిత పరీక్షకు, అదే రకంగా మానవ అంతరిక్ష యాత్రకు కూడా రెండిట్లో కూడా వ్యోమమిత్ర వెళ్తుందని చెప్పేసి ఇస్రో వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి. ఈ వ్యోమమిత్ర యొక్క లక్షణాలు లేకపోతే విశిష్టతలను కూడా మనం తెలపొచ్చు అనమాట అండి. అవి ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక విమానంలో ప్రకంపనలు మరియు షాక్లను తట్టుకోగలిగినటువంటి ఏతో రూపొందించినటువంటి రోబోటే మనకు వ్యోమమిత్ర అనమాట అండి. విమానంలో వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో వైబ్రేషన్స్ని, అదే రకంగా షాక్స్ ఏవైతే వస్తాయో షాక్స్ నుండి తట్టుకోగలిగినటువంటి ఏతో రూపొందించబడినటువంటి రోబో అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వ్యోమమిత్రకి ముఖ కవలికలు, ప్రసంగం చేయగలదు మరియు దృష్టి సామర్థ్యాలతో కనేటువంటి మనిషిని పోలిన ఉండేలాగా రూపొందించడం జరిగిందనమాట అండి. ఇందులో చూసినట్లయితే కనుక హాఫ్ హ్యూమనాయిడే కానీ ఇది మనకి అంటే నడుము నుంచి కింద భాగం లేదు, కానీ పైనుంచి చూసుకున్నట్లయితే కనుక ముఖ కవలికలు అనేటువంటిది రావడం జరుగుతుంది, ప్రసంగం అంటే మాట్లాడడం జరుగుతుంది, మరియు దృష్టి సామర్థ్యాలు కూడా అంటే సేమ్ మానవుడికి ఎలాగ ఉంటుందో సేమ్ ఆ రకంగా వ్యోమమిత్ర అనేటువంటి దాన్ని తయారు చేసినట్లుగా ఇస్రో వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి. అంత మాత్రమే కాకుండా ఇది మాడ్యూల్ పారామితులను పర్యవేక్షించడం, హెచ్చరికలను జారీ చేయడం మరియు లైఫ్ సపోర్ట్ ఆపరేషన్లను కూడా అమలు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. ఇది స్విచ్ ప్యానెల్లను ఆపరేట్ చేయడం, అంటే ఇది వ్యోమమిత్ర చూసుకున్నట్లయితే కనుక స్విచ్ ప్యానెల్స్ని కూడా ఆపరేట్ చేయడం మరియు వ్యోమగాములకు సహచరుడిగా పనిచేయడం కూడా చేస్తుంది. సంభాషణలో పాల్గొనే ఆల్రెడీ మాట్లాడుతుంది, ముఖ ప్రసంగం చేస్తుందని చెప్పి తెలిపాం కాబట్టి సంభాషణలో కూడా పాల్గొనడం జరుగుతుంది మరియు వారిని గుర్తించడం, వారి యొక్క విచారణలకు ప్రతిస్పందించడం వంటి పనులను కూడా వ్యోమమిత్ర అనేటువంటిది చేయగలుగుతుందని చెప్పేసి మనకు ఇస్రో వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇస్రో రూపొందించినటువంటి వ్యోమమిత్రకు సంబంధించినటువంటి అంటే హాఫ్ హ్యూమనాయిడ్ రోబో అనేటువంటి మహిళ రోబో అయినటువంటి వ్యోమమిత్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు ఇక్కడ వరకు వీడియో చూసినట్లయితే కనుక ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.